నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆయన నిన్న చాలా మాటలు మాట్లాడిండు, చాలా ఇష్యూస్ మీద మాట్లాడిండు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల మీద. నన్ను కోసినా సరే పైసలు వెళ్ళాయి, 18,500 కోట్ల కంటే ఒక్క పైసా కూడా లేదు, బయట నుంచి అప్పులు పుట్టే పరిస్థితి లేదు, దొంగల లెక్క చూస్తుర్రు అప్పుల కోసం పోతే. అసలు అప్పు అడుగుదామని ఎవరి దగ్గరికన్నా పోతే చాలు, తెలంగాణ నుంచి వచ్చిర్రు అంటేనే చాలు దొంగల లెక్క చూస్తుర్రు. అసలు అప్పు అడుగుడు పక్కకు పెట్టు, అసలు వాళ్ళ దగ్గరికి పోవాలంటేనే దొంగల లెక్క చూస్తున్నారు. అసలు మొత్తం నన్ను కోసినా ఏం చేసినా సరే నా దగ్గర నుంచి పైసలు వెళ్ళాయి. ఈ వచ్చే 18,500 కోట్లలోనే పథకాలు చెయ్యాలి, ప్రభుత్వ ఉద్యోగులకి పైసలు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, ఆ పెన్షన్లు ఇవ్వాలి, ఇంకా ఇట్లా ప్రభుత్వం ఇచ్చే పైసలు ఏముంటాయో ఆ పైసలన్నీ ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు జీతాలు పెంచే పరిస్థితో లేకపోతే ఇంకొకటి చేసే పరిస్థితి లేదు, నన్ను కోసినా సరే అసలు ఏం పైసలు వెళ్ళాయి అని చెప్పిండు నిన్న. అయితే దీని మీదనే ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయి, మీరు సరే ప్రభుత్వ ఉద్యోగుల లెక్క వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, మీరు హామీలు ఇచ్చినప్పుడు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినప్పుడు మీకు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా? ఎందుకు ఆ రోజు హామీలు ఇచ్చిర్రు, మరి ఇయ్యల్లా మొత్తం చేతులు తేలేస్తున్నారు, అసలు ఏమీ లేదు ఎక్కడి నుంచి ఇవ్వాలి అని చెప్తున్నారు. మరి ముందు తెలియదా మీకు హామీలు ఇచ్చినప్పుడు, లేకపోతే జనాలకు మేము అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పినప్పుడు తెలియదా? ఆ రోజు తెలియదు కానీ ఇవాళ ఎందుకు కొత్తగా చెప్తున్నారు ఈ మాట అని ప్రతిపక్షం వాళ్ళు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడదాం. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా, ఉచిత కరెంట్ ఆపమంటారా, షాదీ ముబారక్ ఆపమంటారా, ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్నీ మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తామని రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని తెస్తా, ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం. నన్ను ఘోషణ కూడా 18,500 కోట్ల కంటే ఎక్కువ వెళ్ళాయి, ఏం చేస్తారు ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగులు, ఏం చేస్తారు అని మాట్లాడుతున్నాడు. అసలు కోసుకొని వండుకొని తింటారా మీరు, ఏమవుతుంది అంటుండు. ఇట్లా మాట్లాడడం వెనకాల ఏముందంటే జనం వర్సెస్ ప్రభుత్వ ఉద్యోగుల్ని చేసిండు సీఎం రేవంత్ రెడ్డి. ఈయన మాటల్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే జనాన్ని ప్రభుత్వ ఉద్యోగుల మీదకి ఉసిగొల్పుతున్నాడు. ఉసిగొల్పడమే. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి జీతాలు పెంచమంటున్నారు, లేకపోతే ఇంకొకటి పెంచమంటున్నారు, లేదు అంటే మేము సమ్మెకు పోతామంటున్నారు. జనాలకు ఇచ్చే స్కీమ్ లాపితే వాళ్ళకి చేయగలుగుతాము అనేది చెప్పదలుచుకున్నాడు ఇప్పుడు ఆయన. అంటే జనాన్ని రెచ్చగొడుతున్నారు. ఇక్కడ మీకు వచ్చే పథకాలను ఆపైనా సరే వీళ్ళు ఇయ్యమంటున్నారు, మరి ఏం చేయమంటారు తేల్చుకోర్రి అని జనం వర్సెస్ ప్రభుత్వ ఉద్యోగులు చేసిండు. రాష్ట్ర ముఖ్యమంత్రిలాగా కాకుండా ఒక రాజకీయ నాయకుడు లెక్క మాట్లాడిండు నిన్న సీఎం. రాష్ట్ర ముఖ్యమంత్రి లెక్క మాట్లాడాల్సి వస్తే ఏం చేయాల్సింది ఉండే అంటే వస్తున్న పైసలని ఎవరికి ఎంత, ఏంది, పథకాలకి ఎంత చేయాలి, వేటికి ఎంత చేయాలి అనే దాని మీద ఒక క్లారిటీ ఉంటుండే. కానీ ఎంతసేపు ఇక్కడ కూడా రాజకీయ నాయకుడు లెక్కనే మాట్లాడిండు. పథకాలు అమలు చేయాలి అంటే మీకు ఏదన్నా పథకాలు అమలు చేస్తాము అనుకుంటే పైసలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వ ఉద్యోగులే పెంచమంటున్నారు అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అడిగే దాన్ని కూడా ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి. వాళ్ళు ఇవ్వమంటున్నది 5 DAలు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి, ఇస్తాము అని చెప్పినాయే, వీళ్ళు కొత్తవి చెప్తున్నాయి కాదు. పైగా వాళ్ళు పెట్టిన డిమాండ్లలో చాలా డిమాండ్లు డబ్బులతోని సంబంధం లేని డిమాండ్లు కూడా ఉన్నాయి వాళ్ళు చేస్తున్న డిమాండ్. ఇంకో దిక్కు ఆర్టీసీ వాళ్ళు సమ్మెకు పోతున్నారు. 2-3 రోజులలో ఆర్టీసీ సమ్మెకు పోతామని చెప్తుంది. ఎందుకు? వాళ్ళని ప్రభుత్వంలో భాగం చేయాలని. గతంలో మీరిచ్చిన హామీలే ఇవన్నీ కూడా, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏమి కాదు. సరే వాళ్ళు సమ్మెకు పోతే పోనీయి, ఒకవేళ సమ్మెకు వేయరనుకో ఇప్పుడు ఇస్తున్న ఇంత ఫ్రీ బస్ పథకం కూడా తీసేయడానికి ఈజీ అవుతుంది. ఎందుకంటే సమ్మెకు పోతే కనుక బస్సులు ఏవి నడవాయి కదా, బస్సులు నడవకపోతే ఇప్పుడు ఫ్రీ బస్ పథకం కోసం ఇచ్చే పైసలు కూడా ఇవ్వకుండా అయిపోతుంది అనే ఒక స్ట్రాటజీ కూడా ఉండొచ్చు దీని వెనక. జనం అనుకుంటున్నారు, మాట్లాడుతున్నారు దీని వెనకాల. జనం వర్సెస్ ప్రభుత్వ ఉద్యోగుల్ని చేసి ప్రభుత్వ ఉద్యోగులు చెయ్యమంటున్నారు. మీకు ప్రభుత్వ ఉద్యోగులు జనాలకు ఇచ్చే పథకాలని ఆపి, లేకపోతే వాళ్ళకి ఇస్తాము అన్న చేస్తాము అన్న పథకాలను చెయ్యకుండా మాకు డబ్బులు ఇయ్యర్రి అని అడుగుతున్నారా? అది కూడా సమాధానం చెప్పాల్సింది ఉండే నిన్న. ఇప్పుడు దీంట్లో ఇంకా ఏం మాట్లాడిరంటే బహిరంగ సభ పెడదాం, 10 లక్షల మందిని తీసుకొని వస్తా నేను అంటే రాజకీయ నాయకుడి లెక్క మాట్లాడడమే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లెక్క మాట్లాడడం కాదు.
10 లక్షల మందిని తీసుకొని వస్తా, మీరు ఒక చిట్టి ఇయ్యిర్రి, ఈ గీగి పథకాలకి ఆపుర్రి, మాకు జీతాలు పెంచుర్రి అని మీరు చెప్పుర్రి, అదే బహిరంగ సభలో జనాలకి అని అంటున్నారు. జనాలకు ప్రభుత్వ ఉద్యోగులు చెప్తారా? ఇప్పుడు ఏంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఈయన పదే 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 అసలు మొత్తం ఖాళీ బిందెలు ఉన్నాయి, ఈడ లంకె బిందెలు ఉన్నాయి అనుకొని వస్తే, లేకపోతే మొత్తం దివాలా తీసింది దివాలా తీసింది దివాలా తీసింది. ఇప్పటికీ చాలాసార్లు మాట్లాడడం, ఇది మొదటిసారి కాదు మాట్లాడడం, చాలాసార్లు అసలు తెలంగాణ మొత్తం దివాలా తీసింది అన్న లెక్కనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మామూలుగానే మనం ఎవరి దగ్గరికన్నా అప్పుకి పోవాలి అనుకుంటే నీ దగ్గర ఏం లేదు అన్నప్పుడు వేరేటోడు ఎందుకు అప్పిస్తాడు? ఎందుకంటే అప్పించేటోడు ఆలోచిస్తాడు కదా, వీడి దగ్గర ఏం లేదు కదా, ఏం లేనప్పుడు మేము ఇచ్చిన అప్పెట్లా తీరుస్తాడు అని. మామూలుగా ఇండ్లలోనన్నా అప్పుకు బయటోళ్ళు ఎవరన్నా చేబదులు తెచ్చుకోవాలన్నా, అప్పు తెచ్చుకోవాలన్నా కూడా వీళ్ళ దగ్గర ఏం లేదు అనేది తెలిస్తే అప్పించేటోడు ఇయ్యాడు కదా అనే సోయి మామూలు వాళ్ళకి కూడా ఉంటుంది. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు లేకుండా పోయింది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం దివాలా తీసింది, మా దగ్గర పైసలు లేవు అన్న లెక్క చెప్పుకుంటే ఎవరు ఎందుకు అప్పులు ఇస్తారు? అప్పులు ఎట్లా పుడతాయి? తెలంగాణ రాష్ట్రాన్ని అందరి ముందు పలచన చేస్తున్నట్టు మన రాష్ట్ర ముఖ్యమంత్రి బిహేవ్ చేస్తే మనకి ఇంకెక్కడి నుంచి వస్తాయి అప్పులు? అసలు అప్పులు ఎక్కడి నుంచి పుడతాయి? అప్పులు వస్తలేవు, అప్పులు పుడతలేవు అని అసలు పుట్టకుండా చేసేదే మీరు కదా. ఇట్లా మాట్లాడితే అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏమీ లేవు అని దేశం ముందు అందరి ముందు పలచన అయ్యేటట్టు చేస్తే ఎక్కడి నుంచి అప్పులు ఇస్తారు? ఎవరు అప్పులు ఇస్తారు? ఇంకేం మాట్లాడతారు? అసలు మొత్తం మేమేదో చాలా కంట్రోల్ చేస్తున్నాము, అసలు విలాసాలకు దేనికి పోతలేము అని ఇంకో మాట కూడా మాట్లాడారు. ఒక్కసారి అది కూడా విందాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడా అట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి ఎక్కడ ఉంది, ఎక్కడ ఖర్చు ఈ మాటలు బాగా వినుర్రి, గుర్తుంచుకోర్రి. దీని గురించి ఇప్పుడు నేను ఈయన మాట్లాడింది అయిపోయిన తర్వాత చెప్తా, ఒక్కసారి జాగ్రత్తగా వినండి ఈ మాటలు. దుబారా మొత్తం తగ్గించి ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేక విమానం తీసుకొని పోవచ్చు. ప్రత్యేక విమానం కాదు కదా, మామూలు విమానంలో కూడా ఎకానమీ టికెట్ కొనుక్కొని పోతున్నా. విదేశాలు పోతే కూడా ఫస్ట్ క్లాస్ ఏది కావాలన్నా ముఖ్యమంత్రికి ఆ హోదా ఉంటుంది. నేను ఆ టికెట్ కూడా కొనుక్కోవడం లేదు, చాలా నార్మల్ సామాన్య ప్రయాణికులతో నేను ప్రయాణం చేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడా అట్లా ఇది ఏం చెప్తారంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను సీఎంకి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి, ఏడికి పోయినా కూడా స్పెషల్ ఫ్లైట్లో పోయే అవకాశం ఉంటుంది. కానీ నేను ఒక మామూలు మధ్యతరగతి ప్రయాణికుడు లెక్క మామూలు ఫ్లైట్లో ఎకానమీలో మామూలు టికెట్లు కొనుక్కొని పోతున్నా. ఎక్కడికన్నా పోవాలంటే నాకున్న విలాసాలను కూడా మొత్తం పక్కకు పెట్టి మామూలుగా పోతున్నా అని అంటున్నాడు. విన్నారు కదా మీరు? ఒక్కసారి మీకు ఫోటోలు చూపించిన తర్వాత ఇది ఇప్పుడు మాట్లాడిన మన సీఎం రేవంత్ రెడ్డి గారే. ఇది స్పెషల్ ఫ్లైటా, నార్మల్ ఫ్లైటా? నార్మల్ ఫ్లైట్లో జనాలు అందరితోనే కలిసిపోతుర్రా అనేది ఒక్కసారి చూడుర్రి. ఇది మన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, తుమ్మల గారు మంత్రులు. దీంట్లో ముఖ్యంగా ఈ మంత్రుల గురించి కూడా చెప్పుకోవాలి. హైదరాబాద్ నుంచి జిల్లాకు వరంగల్కి పోవాలన్నా హెలికాప్టర్ కావాలి, నల్గొండకు పోవాలన్నా హెలికాప్టర్ కావాలి. ఇలా నల్గొండ మంత్రులు ఉన్నారు కదా, ఇవాళ ఎవరో అంటుండే 7 సీటర్ ఆటోలు ఉంటాయి కదా, దానికంటే దారుణంగా వాడుతున్నారు హెలికాప్టర్ని అని. ఇప్పుడు మామూలుగా మనం ఏడికన్నా పోవాలంటే వాడతాం చూసిరా, గట్ల ఏడికి పోవాలన్నా కూడా హెలికాప్టర్లు వాడుతున్నారు. ఇంకా మళ్ళీ మీద నుంచి ఏం చెప్తారు, అసలు రోడ్డు మార్గంలో పోయేదానికంటే కూడా హెలికాప్టర్లనే తక్కువ అవుతుంది, ఖర్చు తక్కువ అవుతుంది అని కూడా చెప్తున్నారు. మనకి ఏడికి పోవాలన్నా, పక్క జిల్లాకు పోవాలన్నా కూడా హెలికాప్టర్లలోనే పోవాలి. ఎక్కడికి పోవాలన్నా మంత్రులు ఇంకా మళ్ళా అలుగుడు దీంట్లో, అగో పలానా మంత్రికి హెలికాప్టర్ ఇస్తున్నారు నాకెందుకు ఇయ్యరు? అలిగే మంత్రులు కూడా ఉన్నారు ఇంట్లో. ఎప్పుడు గా జిల్లా మంత్రులకే ఇస్తారా, మాకు ఇయ్యరా, మాకెందుకు హెలికాప్టర్ ఇయ్యరు అని. వాళ్ళే అధికారిక టూర్లు చేస్తురా, మేము కూడా టూర్లు చేస్తున్నాం కదా, మాకెందుకు ఇయ్యరు అని ఇంకొక మంత్రి అలుగుతారు. ఈ జిల్లా మంత్రులు ఎక్కువసార్లు హెలికాప్టర్ వాడుతున్నారు, మాకెందుకు ఇస్తలేరు అని ఇంకొకరు అలుగుతారు. అట్లా హెలికాప్టర్ల కోసం ఇదంతా దుబారా కాదా? ఇదంతా ఎక్కడి నుంచి వాడుతున్నారు? ప్రభుత్వం సొమ్మే కదా, జనం సొమ్మే కదా ఇదంతా కూడా. ఇవిట్లా తగ్గించుకోవచ్చు కదా. ఇగో ఇది కూడా నార్మల్ ఫ్లైటు, స్పెషల్ ఫ్లైట్ కాదు. సీఎం గారు చెప్పిన లెక్క ప్రకారం ఇది నార్మల్ ఫ్లైటు. ఇందాక చెప్పారు కదా, మనం విన్నాం కదా, అసలు అందరితో పాటు పోతున్నా నేను, ఎక్కడ స్పెషల్ ఫ్లైట్లు తీసుకుంటలేము అని. అట్లా ఇవేవి స్పెషల్ ఫ్లైట్లు కాదు. కొన్ని కిలోమీటర్లు, ఏదో 100 కిలోమీటర్లు ఇంకొకటి కాదు. పోవాలన్నా కూడా హెలికాప్టర్లోనే పోవాలి.
మళ్ళీ సాయంత్రానికి వచ్చి రేపు పోవాలన్నా మళ్ళీ రేపు హెలికాప్టరే కావాలి. అట్లా మంత్రుల దగ్గర నుంచి సీఎం వరకు స్పెషల్ హెలికాప్టర్లు వాడతలేరా? ఎకానమీలోనే పోతున్నారా? అసలు మొత్తం ఖర్చులను తగ్గించుకున్నారా? అన్నీ జనాల ముందే ఉన్నాయి కదా, ఫోటోలు వీడియోలు అన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. పబ్లిక్ డొమైన్లో ఉన్న వాటి మీద కూడా అసలు ఇంత అబద్ధాలు ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఎట్లా చెప్తుంది ప్రభుత్వం? అన్ని ఫోటోలు వీడియోలు చూస్తూనే ఉన్నారు కదా జనాలు. మీరు స్పెషల్ ఫ్లైట్లలో పోతుర్రా? సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు 42-43 సార్లు ఢిల్లీకి వేయండు. అరే ఎన్నిసార్లు స్పెషల్ ఫ్లైట్లలో పోయిర్రు? ఏం చేసిర్రు? వేరే రాష్ట్రంలో ఏదన్నా మీటింగ్ ఉందన్నా కూడా స్పెషల్ ఫ్లైట్లలో పోవాలి. లేదు ఇప్పుడు పక్క రాష్ట్రంలో పెళ్ళికి పోవాలన్నా కూడా స్పెషల్ ఫ్లైట్లలో పోలేరా? ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు? ఎందుకు ఇంత అబద్ధాలు మాట్లాడుతున్నారు? మొత్తం రాష్ట్రం అప్పుల కుప్పైంది, ఏం లేదు, మేము మొత్తం ఖర్చులు తగ్గించుకుంటున్నాము అన్న లెక్క మాట్లాడుతున్నారు. నిజంగా ఖర్చులు తగ్గించుకుంటున్నారా? ఇవన్నీ స్పెషల్ ఫ్లైట్లు కాదా? దీనికి ఖర్చులు కాదా? యాడ్స్ ఇస్తలేరా? అసలు మీరు మొత్తం ఖర్చులన్నీ తగ్గించుకున్నారా? ప్రభుత్వ పథకాలు ఏదొచ్చినా ఏం చేస్తున్నామని చెప్పినా కూడా ఇబ్బడి ముబ్బడిగా యాడ్స్ ఇస్తుర్రు. అవన్నీ ఫ్రీగా ఇస్తున్నారా? గవర్నమెంట్ నుంచి పైసలు ఇవ్వకుండా ఫ్రీగానే యాడ్స్ వేస్తుర్రా? సెక్రటేరియట్కి ఎన్నిసార్లు మార్పులు చేసిర్రు? ఏం చేసిర్రు? అవన్నీ పైసలు కావా? ఇవన్నింటికి డబ్బులు కావా? అసలు మేము మొత్తం చాలా టైట్ చేసినాం. ఎక్కడ గవర్నమెంట్ నుంచి ఎక్కడ దుబారా జరగకుండా చేస్తున్నాం. అంత చేసినా కూడా అంత గట్టిగా పట్టుకొని ఉంటేనే అసలు వెళ్తలేదు. మొత్తం 18,500 కోట్లు వస్తున్నాయి. ఇక అంతకంటే ఎక్కువ రాదు. నన్ను కోసినా, కూర వండుకొని తిన్నా, ఇంకొకటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిరు. మొత్తం నిన్నటి మాటలల్లా ఒక్క విషయం అయితే ఏం అర్థమవుతుందంటే జనం వర్సెస్ ప్రభుత్వ ఉద్యోగులని చేసిర్రు. ఇంకొకటి కూడా ఏంది అంటే పథకాలని ఇప్పుడు గతంలోనే చెప్పిర్రు వీళ్ళు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావడానికంటే ముందు మస్తు హామీలు ఇచ్చిర్రు, గ్యారంటీలు అన్నారు, అన్నీ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఇమీడియట్గానే అసలు ఏం పైసలు లేవు అని చెప్పిర్రు. మనం అందరం విన్నాం. అది లంక బిందెలు, కాలికుండలు ఇవన్నీ అంతా విన్నాం. ఏంది అంటే ఆ రోజు స్టార్ట్ అయింది. ఇస్తాము అని చెప్పిన పథకాలను ఇవ్వకుండా సక్సెస్ఫుల్గా పక్కకు జరపటానికి ఆ రోజు స్టార్ట్ అయింది. రోజు కంటిన్యూ అవుతుంది. నిన్న మాట్లాడిన మాటలు కూడా అవే. ఇప్పుడు పథకాలు ఇవ్వాలి అంటే పైసలు లేవు కాబట్టి మేము ఇస్తలేము అని వాళ్ళు చేస్తాము అన్నవి, లేకపోతే ఇంకా చేస్తున్న పథకాలని ఆపేయడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగం ఇదంతా కూడా. ఇప్పుడు జనం మాకెందుకు ఇస్తలేరు, ఎందుకు చేస్తలేరు అని అడిగితే ఇగో ఇవి లేవు అసలు పైసలు, గిన్నె పైసలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగులకే పోతున్నాయి అన్న లెక్క గవర్నమెంట్ ఉద్యోగుల్ని బూచిలుగా చూపించి అట్లనే జనం ఇంకా మీరు ఇస్తారు అన్నవి ఇస్తలేరు కదా అని అడగకుండా అసలు ఏమీ లేవు, ఇక్కడ పైసలే లేవు, బయట నుంచి అప్పు పుట్టే పరిస్థితి లేదు, ఒకవేళ అప్పులు పుట్టే పరిస్థితి ఉంటానో లేకపోతే పైసలు ఉంటానో నేను ఇచ్చేటోన్ని కానీ ఏమీ లేదు కదా అన్న లెక్క. నేను ఇచ్చేటోన్ని నాకు ఇవ్వాలనే ఉంది కానీ ఇక్కడ ఏమీ లేవు కాబట్టి ఇవ్వలేకపోతున్నా అన్న లెక్క. ఇప్పుడు ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఏం చేసైనా ఎట్లా చేసైనా సరే గవర్నమెంటు ప్రజలకు ఇస్తాము అని చెప్పిన హామీలను అమలు చేయాల్సిందే, అమలు చెయ్యాలి. మీరు చేస్తారు అనే ఇవాళ జనం ఓట్లేసిర్రు మీకు. మీరు అధికారంలోకి వచ్చిర్రు. అధికారంలోకి రావడానికి ముందు ఆర్థిక పరిస్థితి గురించి తెలుసు, ఎట్లుందో తెలుసు, ఏమైందో తెలుసు. కానీ అధికారంలోకి రావాలి ఎట్లయినా సరే. ఎన్ని మాటలు చెప్పైనా ఏం చెప్పైనా ఆకాశంలో చందమామను కూడా తీసుకొస్తామని చెప్పైనా సరే అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత పైసలు లేవు, లేకపోతే ఇంకొకటి కాబట్టి మేము చేయలేకపోతున్నాం, మాకు చేయాలని ఉంది కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని చెప్పే ప్రయత్నం. ఇప్పుడు వస్తున్న పథకాలు, ఇప్పుడు చేస్తున్న పథకాలు ఉన్నాయి కదా, దాన్ని కూడా ఆపేసే కుట్రలో భాగంగానే ఇప్పుడు ఈయన మాట్లాడింది ఇదంతా అని చాలా మంది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు నాయకులు మాట్లాడుతున్నారు. జనం కూడా అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఇస్తారు అని, మీరు చేస్తారు అని చెప్పినటువంటి హామీలు అమలు చేస్తారేమో అని జనం మీకు ఓటేసిరు. ఓటేసిన తర్వాత ఇవాళ గద్దెనెక్కిన తర్వాత కాదు మొత్తం అప్పులున్నాయి, లేకపోతే ఇంకొకటి ఉంది, మీకు చేయలేకపోతున్నాం అని చెప్తే జనం ఖచ్చితంగా మళ్ళీ మీరు ఇంకో 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఎన్నికల కోసం పోవాల్సి ఉంటుంది. అదే జనం దగ్గరికి పోవాల్సి ఉంటుంది. జనం ఖచ్చితంగా అప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అనేది జనం డిసైడ్ అవుతారు. ఎందుకంటే మనం ఇయ్యాల ఒడ్డుకొచ్చినాం, ఒడ్డు మీద పడ్డాం కాబట్టి ఎన్ని మాటలు మాట్లాడినా నడుస్తుంది అని అనుకుంటే నడవదు. ఎందుకంటే ప్రతి 5 ఏళ్లకోసారి ఎన్నికలు వస్తాయి. 2 ఏళ్లకి ముందు మీరు ఏ మాటలు అయితే చెప్పి అధికారంలోకి వచ్చిరో 3 ఏళ్ల తర్వాత జనం ఖచ్చితంగా గుర్తుంచుకొని ఆ రోజు జనం ఏం చేయాలనుకుంటున్నారో అది చేస్తారు జనం కూడా. ఇప్పుడు మీరు ఉద్యోగ సంఘ నాయకులని మీరు చెప్పుర్రి అని మాట్లాడిరు కదా, అట్లనే జనం కూడా ఆ రోజు చెప్తారు. మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చిరో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది ఆ రోజు జనం చెప్తారు ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తుంది, వింటుంది. ఖచ్చితంగా జనం అవసరం వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా జనం వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనేది చెప్పి తీరుతారు.